నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. మెరిట్ విద్యార్థికి ఆటో డ్రైవర్ కు వ్యక్తిగత ఆర్థిక సహాయం చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. గౌడ సామాజిక వర్గానికి వారి నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుంది. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. పడమర విప్పారులోని శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందర్రావు. తాడేపల్లిగూడెం మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ పాల్గొన్న కూటమి నాయకులు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ సాయి వెన్నెల హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మధుమేహ రక్త పరీక్ష శిబిరం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు గ్రామానికి చెందిన దూడల సత్యవతి కుమారుడు చరణ్ శ్రీ సాయి పెంటపాడు ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రథమ స్థానం, పెంటపాడు మండల స్థాయిలో తృతీయ స్థానం సాధించాడు. స్థానిక జనసేన కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే విద్యార్థిని దూడల చరణ్ శ్రీ సాయి అభినందించి ఆర్థిక సహకారం అందించారు. తమ కుమారునికి ఆర్థిక సహకారం అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టికి విద్యార్థి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఆటో కార్మికునికి శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ 5,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు P4 కార్యక్రమంలో భాగంగా సత్యనారాయణ అనే ఆటో కార్మికునికి 5,000 రూపాయలు అందజేశారు. ఆపదలో ఉన్న కార్మికులను ఆదుకుంటున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కి ఆటో యూనియన్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నమస్కారాలండి. తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం అండి. పెంటపాడు గవర్నమెంట్ స్కూల్లో ఈ 10th క్లాస్ రిజల్ట్స్లో 576 మార్కులు వచ్చినాయండి బాబుకి. పెంటపాడు స్కూల్కి ఫస్ట్, మండలానికి 3rd సార్. అయితే ఈ విషయాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన పిలిచి బాబుకి ఆర్థిక సాయం ఒక 10,000 రూపాయలు చేశారండి ఫస్ట్ వచ్చినందుకు. మా కుటుంబం తరపున బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. ప్రతి నెల కూడా మన ఎమ్మెల్యే గారు ఒక ఆటో కార్మికులకి ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు మట్టికి మన ఈ సత్యనారాయణ అనే అతనికి కొద్దిగా కాలుకి యాక్సిడెంట్ అయ్యి కొద్దిగా కాలు ఇబ్బంది జరిగింది. ఎలా సార్ అంటే ఒక 5,000 రూపాయలు సహాయం చేశారు. వారికి టౌన్ ఆటో యూనియన్, నియోజకవర్గ ఆటో యూనియన్ అందరి తరఫున మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మాకు ఏ ఇబ్బంది వచ్చినా సరే వెన్నుదన్నుగా ఉంటూ మా బొలిశెట్టి శ్రీని గారు మన అనేక రకాలుగా మాకు సహాయపడుతున్నారు. అలాగే ఈ రోజుని తాడేపల్లిగూడెం చుట్టుపక్కల గతంలో రోడ్లు విచ్ఛిన్నంగా ఉండేవి, చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఈ రోజున ఈ రోడ్లు కూడా ఆయన పుణ్యమంట ఈ రోడ్లన్నీ కూడా బాగు చేయడం జరిగింది. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నెంబర్ 1 మన జిల్లాలోనే కాదు స్టేట్లో నెంబర్ 1 తాడేపల్లిగూడెంగా తయారు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయనకి ఆ దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి అన్ని రకాలుగా ఆయనకి అండదండలుగా ఉండాలని మా ఆటో కార్మికుల తరపున మేము అందరం కూడా ఆయనకి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం గౌడ సంఘం ముఖ్య నాయకులు, పెద్దలు సుమారు 300 మంది తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గౌడ సామాజిక వర్గానికి పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించడంతో పాటు నాయకులకు సముచిత గుర్తింపు, అవకాశాలు కల్పిస్తామని వడ్డీ రఘురాం నాయుడు హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు కృషి చేయాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం అయ్యే వరకు అహర్నిశలు పనిచేయాలని గౌడ సంఘం నాయకులకు సూచించారు. పెంటపాడు మండలం పడమర విపరు గ్రామంలో శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పసలచంటి ఆధ్వర్యంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యులు బ్రహ్మత్వంలో ఉత్సవమూర్తులను పల్లెకులో ఊరేగించి ఉంజల్ సేవ, పంచామృత స్థాపన కార్యక్రమాలు జరిగాయి.
శ్రీ సంతానవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కుబడులను భక్తులు తీర్చుకున్నారు. కె పెంటపాడు వాసవులు కీర్తిశేషులు నరాల్శెట్టి గోపాలకృష్ణ మంగతాయారు, వారి కుమారులు అశోక్, రాజరాజేశ్వరి దంపతులు, నరాల్శెట్టి సంతోష్ కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో పసల కనకసుందరరావు, పసల అచ్యుతం, పసల సత్తికొండలు, పసల చంటి, పసల గంగన్న, పసల నాగు, బోండం ఆదిమూర్తి, గంధం సతీష్, పంతం శేఖర్, పంతం శివరామకృష్ణ, నరాల్శెట్టి సంతోష్, నరాల్శెట్టి అశోక్, పీతల సత్యనారాయణ, కిలపర్తి వెంకట్రావు, మల్లెల ప్రసాద్, కాకి చిన్ని, చౌడగిరి ఉమర్, ఇమ్మంది లక్ష్మణరావు, తాడి మణిధర్, పంజారాము, పడమరవిపరు గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారం భోజనాలు పెడతారు. ఈరోజు భోజనాలు పెట్టేది ఈనాడు చేపెంటపాడు వాస్తవులు మన గోపాలరావు గారు కుమారులు అశోక్ గారు, అలాగే సంతోష్ గారు వేళ భోజనాలు పెడుతున్నారు. ప్రతి మంగళవారం ఇక్కడ భోజనాలు పెట్టేది ఎవరో దాత పెడతారు. ఇక్కడ ముఖ్యంగా వచ్చిన వారందరూ కూడా భోజనాలు ఉంటాయి. ఇక్కడ స్వయంభూ స్వామి, అందువల్ల ఏదన్నా వివాహాలు అవనివ్వండి, సంతానం అవనివ్వండి, లేదా కోర్టు వ్యవహారాలు అవ్వండి, ముఖ్యంగా కోరికలు తప్పనిసరిగా వారికి జరుగుతున్నాయి. ముఖ్యంగా నమ్మికతో వారి పూర్తిగా నమ్మికతో దండం పెట్టుకుంటే తప్పనిసరిగా ఆ కోరికలు నెరవేరుతాయని ఈ సభాపూర్వకంగా చెప్తున్నాం. ముఖ్యంగా ఈనాడు అశోక్ గారు, సంతోష్ గారు భోజనాలు పెట్టారంటే ఏప్రిల్లోనే పెట్టాలనుకున్నారు, కానీ ఖాళీ లేక ఇప్పటి వరకు జరపవలసి వచ్చింది. ముందు ఇక్కడ మంగళవారం పెట్టాలన్నా కూడా ముందే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. గత 100 సంవత్సరాల పైనుంచి కూడా ఇక్కడ ఈ స్వామి యొక్క వైభవం దినదినాభివృద్ధి చెందుతూ మరి పిల్లలు లేని వారికి పిల్లలు కానీ, మరి ఇతర విషయాల్లో కానీ, వివాహాలు కాని వారికి వివాహాలు కానీ, ఏ కోరికలు తీరినా న్యాయమైన కోరికలన్నీ కూడా మన హిందూ ధర్మంలో సేనానాయకుడు సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నరాజ వినాయకుడు, పార్వతీపుత్రులుగా ఈ సేనానాయకుడు కోరిన కోరికలు తీర్చుతాకి మనకన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి. ఈ సుబ్రహ్మణ్య స్వామి స్వప్నంలో కలిసి ఇక్కడ వెలిసిన స్వామి. ఇక్కడ మరి దినదనాభివృద్ధి చెందుతూ ప్రతిరోజు అభిషేకాలు జరుగుతాయి, ధూపదీప నైవేద్యాలు జరుగుతాయి. ప్రతి మంగళవారం భక్తులు సహాయ సహకారాలతో ఎంతమంది వచ్చినా సరే ఆ రోజు ఆ భక్తులు పెట్టి మరీ పెడతారు. మరి అటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు మా మిత్రులు స్వర్గీయ నరాల్శెట్టి గోపాలకృష్ణ గారు, మరి కుమారులు వారిద్దరు సంతోష్ గారు, అశోక్ గారు, వారి ఇరువురు కలిపి మరి ఇక్కడ అన్నప్రసాద్ వితరణ చేస్తున్నారు. శ్రీ వల్లీ దేవసేన నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం కూడా విశేష ద్రవ్యాలతోటి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈ స్వామివారి గుడి వద్దకు వచ్చి సంతానం లేని వారు కానీ, వివాహ సంబంధ విషయాలు కానీ ఉన్నవారు ఇక్కడ మొక్కుకుంటే వెంటనే ఆ కోరికలు నెరవేరుతాయని చాలా కాలం నుంచి అందరికీ కూడా సుపరిచితమే. భక్తులందరూ కూడా ప్రతి వారం కూడా ఇక్కడ విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరిస్తారు. దానిలో భాగంగా ఈరోజు కె పెంటపాడు వాస్తవ్యులు నరాల్శెట్టి సంతోష్ గారు ఈరోజు స్వామివారికి పూజా కార్యక్రమంలో పాల్గొని, అదేవిధంగా ఈరోజు అన్న సమారాధనకు వారి ఖర్చులు భరాయించి ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఆ కుటుంబంతో పాటు చుట్టూ పరిసర గ్రామ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి సంతోష్ గారు కోరుకున్నారు. వారికి మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా స్వామి స్వయంభు కోరిన కోరిక తీర్చే స్వామి మా స్వామి సుబ్రహ్మణ్య స్వామి. ఒక కోరికకు వచ్చిన భక్తులు ఒక కోరిక కోరడం, 11 వారాల లోపల ఆ కోరిక తీరడం, మాకు ఈ కోరిక తీరిందండి అని చెప్పి సంతోషంగా మాకు చెప్తా ఉంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మేము ఇంత కష్టపడిన శ్రమంతా కూడా ఉత్సాహంలో మర్చిపోతాం. వాళ్ళ సంతోషం మా సంతోషంగా చూసుకొని మర్చిపోతాం చెప్తుంది కష్టాన్ని కూడా. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు లేని వారికి పిల్లలు కలగడం కానీ, మొన్న అయితే 22 సంవత్సరాలు అయిందండి పిల్లలు కలిగి లేకుండా. ఇక్కడికి వచ్చిన తర్వాత 11 వారాలంతా 2వ వారమే వాళ్ళకి పిల్లలు కలగడం శుభం తెలియవస్తుందండి. అలాగే గణపర వాస్తువులు 3 పిల్లలు పుట్టారు. పిల్లలు లేరు, 18 సంవత్సరాలు లేరనుకుంటే 3 పిల్లలు పుట్టారు. మా స్వామికి ఇక్కడ ఎక్కువ మంది కూడా కవల పిల్లలే ఎక్కువ. ఇక్కడ స్వామి దర్శనం ప్రతి ఒక్క భక్తుని కూడా ఇక్కడ అన్నప్రసాదం అందించబడుతుంది భక్తుల ఆర్థిక సాయంతో. పడమర విప్పరు అనగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాకు 20 సంవత్సరాల ముందుగానే ఈ స్వామివారి ఆశీస్సుల కోసం ఈ ఊరు రావడం,
అలాగే ప్రతి సుబ్రహ్మణ్య షష్ఠికి ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుని అన్న సమారాధన కార్యక్రమంలో పంచుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈరోజు మేము ఈ అన్న సమారాధన నిమిత్తం ఇక్కడికి రావడం మా గ్రామ పెద్దలు మా సతీష్ గారు, శేఖర్ గారు, సర్పంచ్ గారు, అలాగే ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ హిందూ మతాన్ని డెవలప్ చేసే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు కమిటీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తాడేపల్లిగూడెం పట్టణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎస్వీఆర్ విగ్రహం నుండి డీమార్ట్ రోడ్డు వరకు ప్రధాన మురుగు కాలువలను శుభ్రపరిచే పనులు చేపట్టారు. ఎస్వీఆర్ విగ్రహం నుండి డీమార్ట్ రోడ్డు వరకు ఉన్న ప్రధాన మురుగు కాలువల్లో పూడికలు, చెత్తను జేసీబీ సహాయంతో పూర్తిగా తొలగించారు. నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ మాట్లాడుతూ ఎస్వీఆర్ విగ్రహం నుండి డీమార్ట్ రోడ్డు వరకు మురుగు కాలువల్లో నీరు నిలిచిపోతుందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. కమిషనర్ ఆదేశాలతో నేడు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కింద పూడికలు పూర్తిగా తొలగించామన్నారు. పరిశుభ్రత పాటించేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, రౌతు సోమరాజు, మాడిమి అచ్చిబాబు, గోపాల్, పురపాలక సంఘం సిబ్బంది, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 10వ రోజు కార్యక్రమంలో భాగంగా మేజర్ డ్రైన్ అనేది ఇది యాక్చువల్గా ఇక్కడ మన హౌసింగ్ బోర్డ్ జంక్షన్ నుంచి డీమార్ట్ తర్వాత నుంచి కచ్చా డ్రైన్ ఈ అజరాల డ్రైన్లో కలుస్తుంది. ఇది మేజర్ డ్రైన్. ఇది చాలా వార్డులను కవర్ చేసుకుంటూ వస్తుంది. ఇది దాంట్లో భాగంగా ఈరోజు డీసిల్టేషన్ కార్యక్రమం దీన్ని పెట్టడం జరిగింది. ఆల్రెడీ స్టాఫ్ అంతా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అందరూ పార్టిసిపేట్ చేశారు, నాయకులు అందరూ. ఇలాగే అన్ని వార్డుల్లో కూడా అంటే ఇది ఒక వారం డీసిల్టేషన్ కార్యక్రమం అని చెప్పేసి ప్లానింగ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇది డీసిల్టేషన్ అనే కార్యక్రమం 4వ రోజు జరుగుతుంది. ఇది టోటల్గా అయితే 10వ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ దీనికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమం ఈరోజు 10వ రోజు ఎస్వీ రంగారావు గారు సర్కిల్ దగ్గర యూత్ దగ్గర పెట్టడం జరిగింది. ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ యేసుబాబు గారు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజాప్రతినిధులు ప్రతిరోజు కూడా ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవాళ ఏదైతే మరి ఈ పెద్ద డ్రైనేజీ అనేది ఇవాళ మరి తీయడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు పుడుగు తీత అనేది ఇక్కడ తీయడం కూడా ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఇది దగ్గర నిట్టి కాలేజీ నుంచి పెద్ద డ్రైన్ వల్ల హౌసింగ్ బోర్డు మొత్తం అన్నీ కూడా ఈ పెద్ద డ్రైనేజీలోకి రావడం జరుగుతుంది. మరి ఎటువంటి ఏదైతే ఇబ్బందిగా ఉన్న వాటిల్లో మరి మున్సిపల్ అధికారులు ఎంఈఓ గారు కానీ, ఏఈ గారు కానీ, డిఈ గారు కానీ, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ ఇటువంటి డ్రైన్లు పెట్టి తర్వాత ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి ముందుగానే మరి ఏదైతే స్కిల్ట్ తీసే పద్ధతి కాంట్రాక్ట్ ద్వారా పెట్టి మరి ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. రేపు వర్షాకాలంలో ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా అనేది ముందు చూపుతో చేయడం జరుగుతుంది. 34వ వార్డు స్థానిక హౌస్మోడ్ కాలనీలో ఆపరేషన్ క్లీన్ స్వీప్తో 10వ రోజు మన కమిషనర్ గారు అలాగే డిఆర్ అందరి ఆధ్వర్యంలో హౌస్మోడ్లో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా డ్రైన్లు క్లీన్ చేయడం విషయంలో కానీ అలాగే పరిసరాల శుభ్రత విషయంలో కానీ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ 34వ వార్డులో మన గౌరవనీయులు మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీని గారు ఆదేశాల మేరకు ఈరోజు 34 వార్డులో క్లీన్ స్వీప్ అనే కార్యక్రమం మరి ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రైనేజీలో చెత్త తీయడం అటువంటి కార్యక్రమాలన్నీ విజయవంతంగా చేశారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా.
ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, ఏసీ నాన్ ఏసీ బస్ ఫెసిలిటీ, నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో సాయి వెన్నెల హాస్పిటల్ అధినేత లయన్ డాక్టర్ బి చిన్ని కుమార్ ఆర్థిక సహకారంతో కడకట్టలో జనతా ఆసుపత్రి ఆవరణలో అధ్యక్షులు చిన్న మణీంద్ర, సెక్రటరీ ఎల్ఐసి త్రిమూర్తి ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్షా శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఫాస్ట్ జోన్ చైర్మన్ రిటైర్డ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ లయన్ డివిపి విశ్వేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రీజన్ చైర్పర్సన్ సుంకర శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లయన్ జగదీష్, లయన్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, ఆలపాటి పవన్ కుమార్, చిక్కా వెంకటేశ్వరరావు, చిక్కా సోమేశ్వరరావు, కొర్లేపర రాము, లయన్ జీడిగుంట హరిబాబు, ఆంజనేయ స్వామి క్యాంపులో సేవలందించారు. ముఖ్యంగా తాడేపల్లి లయన్స్ క్లబ్ మోర్ దాన్ 20 years నుంచి ఈ సిగ్నేచర్ క్యాంప్స్, ఒకటి డయాబెటిక్, 2 ఐ క్యాంప్, ఇవి క్రమం తప్పకుండా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మా డాక్టర్ లైన్ ఎల్ఎస్వి నాగేశ్వర గారు ఆధ్వర్యం వచ్చాక అస్సలు అది తుఫాన్ వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా ఎంత పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేస్తున్నారో అది రియలీ హెడ్స్ ఆఫ్. దానికి తోడు ఇక్కడ ఆర్గనైజ్ చేసే, కండక్ట్ చేసే ల్యాబ్స్ కూడా ఊళ్ళో క్వాలిఫైడ్, బాగా స్టాండర్డ్స్ ఉన్న ల్యాబ్స్కే ఈ అవకాశం ఇస్తున్నారు డాక్టర్ గారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మెయిన్ స్పాన్సరర్ డాక్టర్ చిన్ని కుమార్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. మెయిన్ దాతలే ఉండాలి, దాతలు ఉంటేనే ఎంతటి వాళ్ళైనా ఏదైనా చేయగలుగుతారు. ఇంకా రిమైనింగ్ ఈ క్యాంప్స్ గురించి, మెడికల్ డయాబెటిక్ క్యాంప్ గురించి ఎస్పెషల్లీ అందరూ చాలా బాగా చెప్పారు. దాన్ని మనమంతా ఉపయోగించుకోవడం అన్నది మన ఈ గ్రామ ప్రజలుగా మన బాధ్యత. ఇంకొకటి ఏంటంటే ఈ ఏడాది నిజంగా అసలు నల్లేరు మీద నడకలాగా అద్భుతంగా హ్యాండిల్ చేసిన మా ప్రెసిడెంట్, సెక్రటరీస్కి, ట్రెజరర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ప్రతి నెల విధిగా నిర్వహించే ఉచిత మధుమేహ పరీక్ష శిబిరానికి ఈరోజు ఆర్థిక సహకారం అందించిన సాయి వెన్నెల హాస్పిటల్ డాక్టర్ గారైన డాక్టర్ చిన్ని కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ప్రపంచంలోని ముఖ్యంగా భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్లో వేగంగా విస్తరించే వ్యాధి ఏదైతే ఉందో అది మధుమేహమే. మరి దీన్ని నివారించుకోవడానికి, మరి దీన్ని కొద్దిగా నివారించే కార్యక్రమంలో భాగంగా మరి తాడేపల్లి లయన్స్ క్లబ్ మరి ఈ ఉచిత మధుమేహ పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తూ ఉంది. మరి చక్కగా ఈ శిబిరాన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి కోరుచున్నాం.
అలాగే తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ చేసే సేవా కార్యక్రమాలని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ, అలాగే మరి వారికి కూడా మాకు మంచి ప్రోత్సాహం అందిస్తున్న సిటీ కేబుల్ యాజమాన్యానికి కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరపున తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మన తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రీ డయాబెటిక్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నామండి. ఇది ప్రతి నెల 2వ తారీఖు జనతా హాస్పిటల్లో జరుగుతూ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. అలాగే వచ్చే నెలలు వచ్చే సంవత్సరాలు కూడా ఇది మన జనతా హాస్పిటల్లో మన ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమానికి మాకు చీఫ్ గెస్ట్గా వచ్చిన లైన్ డివిపి విశ్వేశ్వరరావు గారు. డివిపి విశ్వేశ్వరరావు గారు అంటే మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్లో ముఖ్య మెంబర్. ఎప్పుడు ఏం సలహా కావాలన్నా మంచి స్వీట్ స్మైల్ తోటి ఆ చిరుమందహాసం ఎప్పుడు ఆయనలో ముఖంలో ఉంటూనే ఉంటుంది. ఆయన అలాగే మంచి సందేశాలు మాకు ఎప్పుడు సజెషన్స్ కావాలన్నా ఎప్పుడు అవసరం ఉన్నా తాడేపల్లి లయన్స్ క్లబ్లో నేను ఉన్నానని చెప్పి ఆయన చేస్తుంటారు మాకు. ఆయన ఇవాళ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. అలాగే మా ఇంకో లైన్ మెంబర్ చిన్ని కుమార్ గారు, సాయి వెన్నెల హాస్పిటల్ అధినేత. ఆయన ఈజ్ ఎ డాక్టర్ అండ్ ఆయన ఇవాళ మాకు స్పాన్సర్గా ఉండి ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 93 వారాలుగా ప్రతి మంగళవారం ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పలువురు దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ వైసే ఫెడరేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మండ పద్మావతి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మానేపల్లి వేద రాజేశ్వరి ప్రసాద వితరణకు సహకరించారని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శారదారాణి, కార్యదర్శి ఎలమర్తి భాస్కరి, రాష్ట్ర ఆధ్యాత్మిక తరంగాల కోఆర్డినేటర్ కొండూరు శ్రీలక్ష్మి, రాష్ట్ర ఈసీ మెంబర్లు కూనల కళ్యాణి, గమని మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద ఈరోజు 93వ వారం జయవారం ఐబిఎఫ్ సంస్థ వారు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మండా పద్మ గారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రసాద నివేదన చేశారు. ఈ కార్యక్రమంలో అలాగే మండా పద్మ గారు నవరత్నాల టీం వారు ప్రతి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేరుకోవడం అనేది అందరికీ విదితమైన విషయమే. ఈరోజు ఈ జయవారం ఇక్కడ ప్రసాద కార్యక్రమాన్ని చేసినటువంటి పాల్గొన్నటువంటి దీన్ని సహకరించినటువంటి భక్తులందరికీ ఆ అభయాంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్య బహుమతి సదా రక్షించాలని కోరుకుంటున్నాం. బస్టాండ్ దగ్గర కొలువైన వెంకటేశ్వర స్వామి గుడి వల్ల అభయాంజనేయ స్వామి వారి దగ్గర ప్రతి మంగళవారం కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ వారు పూజా కార్యక్రమం నిర్వహించి ప్రసాద వితరణ చేస్తున్నారు. ఈ వారం 93వ వారానికి చేరుకుంది. ఈ వారం ప్రసాదం ఇమ్మని చెప్పి అడగగా మేము ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరఫున ఈరోజు ఇక్కడ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించాము. ఈ ఐవీఎఫ్ తరఫున ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారి మాకు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుండుగలను గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పిన్నమనేని మారరాజు, జ్యోతి దంపతుల ఆర్థిక సహకారంతో 60 మంది దివ్యాంగులకు సన్నబియ్యం, పండ్లు అందించారు. ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు గేదెల శ్రీను మాట్లాడుతూ దాతల సహకారంతోనే ఈ బృహత్తర కార్యక్రమం గుండుగలను పరిసర ప్రాంతాలకు చెందిన 60 మంది దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పేరుచర్ల శ్యామలరాజు, గేదెల శ్రీను, అరసంకల సోములు, రావి గంగరాజు, సేవా సమితి సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆహ్వానించి కార్యక్రమంలో పాల్గొంటున్న అవకాశం కల్పించేందుకు దానికి కూడా మేము అద్భుతమైన కార్యక్రమం. అద్భుతమైన ఎందుకంటే మనకి భగవంతుడు ప్రత్యక్షంగా కావాలి. ప్రతి నెల 1న గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ మొత్తంలో పెన్షన్లదారులకు పెన్షన్లు అందజేయడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమైందని పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాతుడి రాంప్రసాద్ చౌదరి అన్నారు.
మౌంజిపాడులో స్వర్ణగ్రామ సిబ్బంది అందించే పెన్షన్ల పంపిణీలో నెక్కలపూడి రాజు, ఆలపాటి రామకృష్ణ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచి ప్రతి నెల కూడా మొదటి తారీఖు అవసరమైతే ఒక రోజు ముందుగానే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ జూన్ 1 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 23వ నెలగా ఇవాళ 1 తారీఖుని ఉదయం 6:30 గంటలకే ఏదైతే స్వర్ణగ్రామ సిబ్బంది ఆధ్వర్యంలో మౌంజిపాడు గ్రామంలో పెన్షన్ల పంపిణీ పెద్ద ఎత్తున సాగుతుంది. సుమారు మౌంజిపాడు స్వర్ణ గ్రామ పరిధిలో సుమారు 17 లక్షల రూపాయల పెన్షన్ల పంపిణీ ఈరోజు ఇక్కడున్న సిబ్బంది నిర్వహిస్తున్నారు. మేము కూడా కూటమి నాయకులు మేము అందరం పాల్పంచుకుంటున్నాం. ఈ పెన్షన్లు పెంచిన తర్వాత అందరి పరిస్థితి బాగుంది. ఎందుకంటే ఇవాళ అన్ని ఖర్చులు పెరిగిపోయి ఒక అల్పాహారం తీసుకోవాలన్నా, మెడిసిన్ ఏదో మందులు కొనుగోలు చేసుకోవాలన్నా ఈ పెద్ద ఎత్తున ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి ఎవరైతే ఈ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయల పెన్షన్లు ఇవ్వడం వల్ల అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని మేము భావిస్తున్నాం. వాళ్ళ మాటల్లో కూడా అందరూ కూడా చాలా బాగున్నాయని చెప్పడం పట్ల వాళ్ళు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఉపాధి హామీలో హామీ అనేది తీసివేయడమే వీబీజీ ఉద్దేశమని, పనికి గ్యారంటీ లేని పథకం కింద మార్చారని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెలి సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కడకట్ల సుబ్బారావు, వైట్ల సత్యవతి, మద్దిపాటి రామకృష్ణ, బొలిశెట్టి కనకలత, బండి సత్యవతి, చీరల లక్ష్మీనారాయణ, బొలిశెట్టి సత్యనారాయణ, బలుపు ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవ, యువజన సాధికారత మరియు నాయకత్వ రంగాలలో విశిష్ట సేవలను అందిస్తున్న వింగ్స్ ఆఫ్ వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు చిరువెల్ల సాయి మహంతీర్ ప్రతిష్టాత్మక ఇండియన్ ఐకాన్ అవార్డు 2026ను అందుకున్నారు. హైదరాబాద్లో విశ్వేశ్వరయ్య భవన్లో ఘనంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఎక్సలెన్స్ ఇన్ యూత్ లీడర్షిప్ అండ్ కమ్యూనిటీ సర్వీస్ విభాగంలో ఆయనకు ఈ గౌరవం లభించింది. భారతదేశ వ్యాప్తంగా యువతలో స్ఫూర్తిని నింపుతూ విద్యా, సామాజిక సేవ, నాయకత్వ వికాసం, విద్యార్థుల సంక్షేమం మరియు సమాజాభివృద్ధి కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చిరువెల్ల సాయి మహంతీర్ మాట్లాడుతూ ఈ విజయానికి ముఖ్య కారకులు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చిరువెల్ల సుభాష్ చంద్రబోస్, నాగమణి, అసోసియేషన్ చైర్మన్ కారుంగల ఇంద్రనీల్ శివవరప్రసాద్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తన వ్యక్తిగత విజయమే కాకుండా వింగ్స్ ఆఫ్ వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులు, వాలంటీర్లు, మిత్రులు, శ్రేయోభిలాషులు, స్పాన్సర్లు మరియు సమాజ సేవలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. తాడేపల్లిగూడెం చిన్నవంతెన వద్ద శ్రీ కోదండరామాలయంలో అధిక జ్యేష్ఠ మాసం పురుషోత్తమ మాసం సందర్భంగా మంగళవారం శ్రీ అభయాంజనేయ స్వామికి ఆలయ అర్చకులు పూజ్యం సుబ్రహ్మణ్య శర్మచే తమలపాకులతో ప్రత్యేక పూజ, సింధూరంతో పూజ నిర్వహించారు. శ్రీ కోదండరామస్వామికి, శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పువ్వులతో అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మంగళవారం ఆంజనేయ స్వామి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు, మహిళలు పూజలు చేసి స్వామివారికి హారతులు అందిస్తూ వీరాంజనేయం భజే అంటూ భజన చేశారు. తిరుమలలో వీఐపీ దర్శనాల సిస్టమ్ను రద్దు చేయడం ద్వారా సామాన్య ప్రజలకు దర్శనం చేసుకునే భాగ్యం కల్పించాలని ఏపీ స్టేట్ కన్స్యూమర్స్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ ఏఆర్కే హనుమంతరావు ఒక లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. వీఐపీ దర్శనాల పేరుతో సిఫార్సు లేఖల ఆధారంగా ప్రతిరోజు వేలాది యాత్రికులు వీఐపీ దర్శనం కోసం తిరుమలకు వస్తున్నారన్నారు. కొండకు వచ్చే సామాన్యుడి నుండి అన్ని వర్గాల ప్రజలు వెంకన్నబాబు దర్శనం పొందాలంటే నరకం చూస్తున్నారన్నారు. కొండపైకి వచ్చి కూడా దర్శనం చేయలేక వెన్నుతిరిగిన సందర్భాలు కోకొల్లలన్నారు. దయ ఉంచి సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని వీఐపీ దర్శనాలను బంద్ చేయాలన్నారు. వికలాంగులకు, 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు వీలును బట్టి ఉచిత దర్శనాలు ఏర్పాటు చేయాలన్నారు. వీఐపీలకు సంవత్సరానికి 1-2 సార్లు వారి కుటుంబాలతో వచ్చి స్పెషల్ దర్శనం చేసుకునే వీలు కల్పించాలన్నారు. వీఐపీ లెటర్స్ ఆధారంగా దర్శనం చేసే సిస్టమ్ను వెంటనే నిలిపివేస్తూ ఆర్డర్స్ జారీ చేయాలన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో వేంచేసి ఉన్న సువచ్చల ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేసవి ఎండలు పెరుగుతున్న సందర్భంగా భక్తుల సహకారంతో ఆలయ నిర్వాహకులు ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.